తాళం దొరికిందా? ఎక్కడ? కీస్ ఆవిడ చేతిలోనే ఉన్నాయి. ఆవిడ గాజుల్లో నెమలిక లాంటి దాన్ని చూశాను. నీ చేతిలో ఏముంది? అది చూపించు. అది ఏమిటిది? ఏమిటిదని అడుగుతున్నాను. రూమ్ తాళాలు. ఇంతసేపు దీనికోసమే కదా వెతుకుతున్నాం. నేను కిచెన్కి వెళ్ళేటప్పుడు ఇవి కింద ఉండటం చూశాను. మీకివ్వడం కోసమే దీన్ని తీసుకొచ్చాను. నేనే ఈ విషయం మీతో చెప్దామనేలోగా మీతో తను చెప్పేసింది. తీసుకోండి. ఇదిగో, త్వరగా తలుపులు తీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సూపర్ మా. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో నీకు తెలియదు. ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే నీకు ఇష్టమా? అయితే సరే, నువ్వు చేసిన ఈ పనికి తప్పకుండా నీకు బహుమతి ఇచ్చి తీరుతాను. రండి. నుంచి సన్ రైజ్ చాలా బాగా కనిపిస్తుంది నాన్న. అవునన్నా. నాన్న, ఈ విషయం నేను చదివాను. రాజుల గదుల్ని నేచర్ కి తగ్గట్టుగానే డిజైన్ చేస్తారట. ఆ తర్వాత ఈస్ట్ సైడ్ విండో ఉండటం వల్ల తిన్నగా సూర్యుడిని మనం చూడొచ్చు. ఆ తర్వాత రోజంతా ఎనర్జెటిక్ గా ఉండొచ్చు. ఏమంటావు నాన్న? సరిగ్గా చెప్పావు. బావా, ఇప్పుడు రూమ్ కంప్లీట్ అయింది కదా? అరే వావ్. శైనవికి వాళ్ళ నాన్నకి ఏ దిష్టి తగలకూడదు. కోడలు, అగ్నిగుండాన్ని ఎక్కడ పెట్టమంటా? అగ్నిగుండం ఎందుకు నాన్న? నువ్వు బయట ఏం జరిగిందో చూడలేదా? సింహాసనంలో కూర్చోవాలన్న ఆశ, రాజ్మహల్లో ఉన్న రాజుగారి గదిలో ఉండాలన్న కోరిక, మహారాణి అవ్వాలన్న తపన, వాటన్నిటిని ఇప్పుడే కదా చంపేశారు. అందువల్ల అగ్నిగుండం మండబోతోంది. కానీ అందులో మండబోయేది మోహిని కలలు కాదు, మహారాణి గారి నిర్ణయాలు. మహారాణి మర్చిపోయారనుకుంటాను. పగిలిన గాజు ముక్కల్ని మనం ఎంత ప్రయత్నించినా సరే వాటిని మనం అతికించలేము. ఈ శైనవిని ఉపయోగించి ఈ మోహిని ఏం చేస్తుందో చూడండి. పవిత్ర, మన కుటుంబం యొక్క సంతోషం మీద ఎవరి దిష్టి పడకూడదు. ఏమండి, ఒకవేళ ఎవరు చూపైనా పడితేనో? అప్పుడు దీన్ని సరిచేసినట్టు వాళ్ళని సరిచేస్తాను. ప్రేమ్, నువ్వా? ఏంటిది? ఇన్ని సంవత్సరాలుగా నేను మా అన్నయ్యకి రాఖీ కట్టలేదు.
ఈసారి మీరు అనుమతి నీ ఇచ్చారంటే అన్నయ్యకు రాఖీ కట్టడం నీ బాధ్యత. దీన్ని నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. నీ పెళ్లికి నేను రాలేకపోయాను. దయచేసి నన్ను క్షమించమ్మా. మీరు జైపూర్లో ఉన్న విషయం నాకు అస్సలు తెలియదు. లేదంటే నేను వీడియో అయినా ఖచ్చితంగా పంపేదాన్ని. ఆ, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? మన అత్తయ్యకి పెళ్లి ఫంక్షన్ చేద్దామా? ఎంత బాగుంటుందో కదా. ఇది బ్రిలియంట్ అయిన ఐడియాలా ఉందే. అందరికీ నచ్చుతుంది. ఏంటి తల్లి, నీ హస్బెండ్ ఎప్పుడు వస్తారు? ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు, వదిలేండి. ఆ పిల్లని ఊరికే వదిలిపెట్టను. వచ్చినప్పటి నుంచి ఈ ఇంటిని పూర్తిగా మార్చేసింది. ఇదేమైనా దాని బాబు సొమ్మా? వదినా, ఈ భవనం తన నాన్నకి సొంతమైందిగా. శైనవి ఇటువైపు రావటం నేను చూశాను. ప్లాన్ ని మొదలు పెట్టే సమయం వచ్చింది వదినా. దగ్గరికి రా, నేను చెప్తాను. అబ్బబ్బా వదినా, అద్భుతం. అసలు ఎవరో ఊహలకి అందని విధంగా మీరు ఆలోచిస్తున్నారు. నాకు నాదిష్టే తగిలేట్టుంది. చరణ్ అన్నయ్య రాజతిలకానికి నాట్యం నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? లేదు వదినా, డాన్స్ నేను డాన్స్ అంతా చేయలేను. ఆయనపై ఎవరికి ఎక్కువగా ప్రేమ ఉందో కావాలంటే వాళ్ళు చేయని. ఎవరు చేస్తారు? నేను డాన్స్ చేయనా? ఐ మీన్ మీకు ఓకే అయితే నేను చేస్తాను. మా మాటలు చాటుగా నిలబడి వింటున్నావా? ఒకరు మాట్లాడుకునేది ఇలా చాటుగా వినడం మంచిది కాదు. ఇంకా నాట్యం గురించి నీకేం తెలుసు? ఒట్టి నడుం ఊపడమే డాన్స్ అని చెప్పరు. డాన్స్ అనేది ఒక కళ. డాన్స్ అనేది మంచి ఆర్ట్. నాకు డాన్స్ గురించి బాగా తెలుసు. ఇక అమ్మ నాకు రకరకాల డాన్సులు నేర్పించింది. అలాగా? నాకైతే డౌట్ ఉంది. పర్వాలేదు వదినా, డౌట్ ని క్లియర్ చేసేద్దాం. అది నిజమే. సరే అయితే మాకు డాన్స్ చేసి చూపించు. సరే, ఇప్పుడు నేను డాన్స్ చేస్తే మీరు కళ్ళు ఆర్పకుండా చూస్తారు తెలుసా? ఇది భవనం. ఇక్కడ గజ్జలు శబ్దం వినే అంతవరకు ఫీలింగ్స్ అన్ని రావు. తీసుకో. వేసుకున్నావా? ఏ పాటకైనా చేసేస్తావు. అది కూడా కరెక్టే. మొదలుపెట్టు.
నువ్వు ఈ ఇంటికి తీసుకొచ్చింది ఒక మామూలు నాట్యగత్తె. నాటకాలు వేసేది నాట్యగత్తె తన వారసురాలు ఎలా ఉంటుందో నిరూపిస్తోంది. నీకు ఎంత ధైర్యం ఉంటే రాజభవనం నియమాల్ని ఉల్లంఘిస్తావు? నేను వదిలిన బాణం సరైన చోటుకి వెళ్ళింది. ఇప్పుడు దీనికి శిక్ష పడుతుంది. కానీ బామ్మ, నేను కూడా డాన్స్ చేయగలనని వీళ్ళకి నాకు చూపిస్తున్నాను. అర్థమైంది. నువ్వు కూడా నాట్యం చేయగలవని తెలుసుకున్నాను. ఈ రాజభవనంలో అలాంటి వారికి నాట్యగత్తె అని పేరు. అలాంటి వాళ్ళకి మేము గౌరవ మర్యాదలు ఇవ్వము. మహారాణి తన అంతటిగా వచ్చింది. దీనికి డాన్స్ తెలుసంట. రాజు తెలకోలో డాన్స్ చేస్తానంటుంది. ఈ రాజభవనంలో మళ్ళీ ఇలాంటి పనులు జరగకూడదు. అర్థమైందా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏదో ఈవిడ పెద్ద నాటకారిణి అని గజ్జలు కట్టుకుని మన ముందు నాట్యం చేస్తూ ఉంది. తర్వాత ఏం జరగబోతుందో చూస్తూ ఉండాం. అసలు ఇలా ఎందుకు చేస్తారు? వీళ్ళు చేసింది ఇప్పుడే నేను నాన్నతో అంతా చెప్పేస్తాను. నాన్న, ఈ ఐడియా మొత్తం అసలు అక్కదే. మిమ్మల్ని నాన్నమ్ని కలపడానికి అక్క చాలా కష్టపడింది. అలాగా? ఇంకోసారి నేను ఆ రాజభవనంలోకి వస్తానని కూడా అనుకోలా. నా కుటుంబాన్ని మళ్ళీ చూస్తానని అనుకోలేదు. మన కూతురు మాత్రం లేకుంటే మన కళ కలలాగే ఉండిపోయేది. నిజంగా చెప్తున్నాను, నా పుట్టినరోజు నా కూతురు నిజంగా చాలా పెద్ద అందమైన బహుమతి ఇచ్చింది. ద బెస్ట్ గిఫ్ట్ ఎవర్. తనకి 17 ఏళ్ళే అవుతుంది, కానీ పెద్దవాళ్ళు చేయలేని పని కూడా తను ఈజీగా చేస్తుంది. నిజానికి మన కూతురు మనకు అదృష్టం అండి. అవును, కరెక్టే. కానీ ఒకటి థింక్ చేశాను. నా చేతులతో స్వయంగా షైనవికి బిర్యానీ చేస్తాను, తర్వాత కేసరి జిలేబీ కూడా చేస్తా. స్వయంగా నేనే తినిపిస్తా. ఆ? నువ్వు తింటావా? నాన్నెంతో సంతోషంగా ఉన్నారు. ఈ డాన్స్ గురించి ఆయనతో అంతా చెప్పి ఆయన మూడ్ని స్పాయిల్ చేయకూడదు. ఆయన ఎన్నో ఏళ్ల తర్వాత కుటుంబంతో కలిశారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎలా నేను పోట్లాడడం కుదురుతుంది? మంట మంట మంట! ఇక్కడేదో కాలుతోంది, మంటలు వస్తున్నాయి. అయ్యో, నేనేం చేయాలి?
వాట్ ద హెల్? ఎవరు నువ్వు? హ్మ్? నా పేరు శైనవి. అవును, నువ్వెవరు? మా ఇంటికే వచ్చి నువ్వెవరు అని నన్ను అడుగుతున్నావు. అంతేకాకుండా స్మోక్ చేస్తున్నావు. ఓయ్ హలో, నువ్వు షైనవి కదా, అయితే బయటికి వెళ్ళి నీళ్లు పోయి, అంతేగాని నా మీద కాదు. అవును, ఈ ఇల్లు నీదా? ఆర్ యు అవుట్ ఆఫ్ మైండ్ టు ఇడియట్? యు నన్ను ఇడియట్ అంటావా? నిన్ను తప్పుకో, తప్పుకో. శైనవి, 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 నీకేం కాలేదుగా? శైనవి, ఏమైందమ్మా? హ? మీరు మీరు సమీర్ రైట్? మోహిని వదిన అన్న కొడుకు. ఎవరైనా కావచ్చు, మన ఇంట్లో ఉండి వీడు ఎలా స్మోక్ చేయగలుగుతున్నాడు? మహారాణి ఎందుకని నన్ను అలా చూస్తున్నారో, ఏదో నేనే సమీర్ బన్నాని సిగరెట్ కాల్చుమన్నట్టుంది. మోహిని, అత్తయ్య, వీణ్ణి ఇలా పెంచింది నువ్వేనా? నీ అన్నయ్య కొడుకుని ఇలాగే పెంచుతావా నువ్వు? ఆ? ఆ, అది మహారాణి, తను అలాంటి వాడు కాదు. తనే ఏదో అపార్థం చేసుకున్నట్టుగా ఉంది. ఎగ్జాక్ట్లీ. సిగరెట్ నేను కాదు, టీ2 తాగాడు. సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యం పాడైపోతుందని టీ2కి నేను చెప్తున్నాను. అంతేనా టీ2? అవును. అదెలా? ఒకవేళ వీడు స్మోక్ చేస్తే నీ నోట్లోంచి బ్యాడ్ స్మెల్ ఎలా నువ్వు వస్తుంది? అబద్ధం చెప్తున్నావు. నువ్వే చెప్తున్నావు. నువ్వే అబద్ధం చెప్తున్నావు. చాలు. చెప్పారు కదా, ఇప్పుడు వినండి. నీ చేతిలో ఏముంది? చూపించు. ఈ సిగరెట్ నీ చేతికి ఎలా వచ్చింది? అది నేనే కొన్నాను. ఈ రాజభవనం నియమాన్ని ఉల్లంఘించావు. నీకు శిక్ష తప్పదు. డోలా, మరుగుతున్న నెయ్యిని తీసుకొచ్చి తన చేత తాగించండి. అలాగేనమ్మా. స్మోక్ చేస్తే ఇంత పెద్ద శిక్ష? అది కాస్త ఆరని, లేదంటే నాలుగు ఈ కాలుతుంది. రోజు నాలుకే కాలుతుంది. సిగరెట్ తాగితే గుండంతా పాడవుతుంది. ఆగండి. సిగరెట్ తాగింది టీ2 కాదు, నేనే. తను కేవలం లైటర్ యూజ్ చేశాడు. కాస్త ఇరిటేటింగ్ గానే ఉంది, కానీ ఫ్రెండ్ చేసిన తప్పుని తన తల మీద వేసుకున్నాడు. కొంచెం తప్పుడు ప్రవర్తన ఉన్నప్పటికీ వీడేమంత పెద్ద తప్పుడు మనిషి కాదన్నమాట.
దెబ్బ నువ్వు సిగరెట్ తాగినందుకు మాత్రం కాదు. ఇంతసేపు నా ముందు అబద్ధం చెప్పావు కదా, ఆ అబద్ధానికి కూడా. మీ నాన్న చెప్పిన అబద్ధం కారణంగా నువ్వు ఎన్ని రోజులు కష్టపడుతున్నావు, అయినా సరే అబద్ధం చెప్పావు. ఈ రోజు నుంచి నువ్వు సిగరెట్ కాల్చకూడదు, అబద్ధం కూడా చెప్పకూడదు. ఈ షైనవి వల్ల మొదటిసారిగా మహారాణి నన్ను కొట్టారు. నేను ఖచ్చితంగా తనపై ప్రతీకారం తీర్చుకుంటాను.